జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ రైల్ జిహాదీ గురించి మనం ఈ మధ్య చాలాసార్లు వీడియోలు చేసుకున్నాం. ఈ రైల్ జిహాదీ గురించే మీకు ఇప్పుడు ఒక కీలకమైన అప్డేట్ అయితే ఒకటి తీసుకొని వచ్చిన. రైళ్లను పట్టాలు తప్పించి పెద్ద ఎత్తున ఈ ప్రాణ నష్టం సృష్టించాలనేదే ఈ రైల్ జిహాదీ గాళ్ళ లక్ష్యం. ఈ క్రమంలో గత 55 రోజుల్లో మొత్తంగా 20కి పైగా రైల్ జిహాదీ సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. దేవుని దయ, అదేవిధంగా రైల్వే డ్రైవర్ల ముందు చూపు మూలంగా ఇప్పటి వరకు ఈ 20 సంఘటనల్లో ఎటువంటి ప్రమాదం కూడా జరగల. కానీ ఈ రైల్ జిహాదీలు తమ ప్రయత్నాలు మాత్రం చేస్తానే ఉన్నారు. నిన్నటికి నిన్న రైల్వే లైన్ల మీద 10 ఈ డిటోనేటర్లు అని ఉంటాయన్నమాట. ఏదైనా క్వారీలోనూ అలాంటి చోట ఉపయోగిస్తారు. ఏది పేలుడు పదార్థాలు, వాటిని అమర్చారనమాట. మధ్యప్రదేశ్లో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. సైనికులు ప్రయాణించే రైలును పేల్చేద్దామని చెప్పేసి ఈ కుట్ర పనిటువంటి జలీల్ అనే ఒక యువకుడిని, అర్థమవుతుంది కదా, జలీల్ అనే యువకుడు, వాడిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. ఫుల్గా మందు కొట్టేటువంటి ఈ జలీల్ గాడు పేలుడు పదార్థాలను కాకుండా, అంటే సరిగ్గా చూసుకోకుండా దేవుడి వల్ల వాటి స్థానంలో ఈ నకిలీ డిటోనేటర్లు పెట్టినాడియా, అంటే డమ్మిటీ పెట్టినాడు. ఏది వాడికి తాగేసి ఎక్కువైపోయి ఇంకా ఆ పని చేశాడు. అయితే అవి పేలని డిటోనేటర్లు కావడంతో అతి పెద్ద ప్రమాదం అయితే తప్పింది. ఇక జలీల్ను ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎర్రగదీసి పారదొప్పినారు, ఊరికే కూడా కాదు. దీంతో మరొక కొత్త విషయం బయటపడింది. అదేందయ్యా అంటే, ఈ రైల్ జిహాదీలకు సంబంధించిన అసలు గ్యాంగ్ మొత్తం కూడా ఉత్తరప్రదేశ్లోని అలీగర్లో ఉన్నదని చెప్పి తెలిసింది. ఈ అలీగర్లో ఉన్నటువంటి రైల్ జిహాదీ గ్యాంగు, దానికి లీడర్ ఒకడు మళ్ళా, వాడి పేరు వచ్చేసి మొహమ్మద్ అఫ్సాన్. అంతే. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి ఉత్తరప్రదేశ్ పోలీసులు అలీగర్ పట్టణం అంతా కూడా ఇసుక జల్లెడు పెట్టినట్టు మొత్తం కూడా గాలి ప్రారంభించారు. ఈ రైల్ జిహాదీ గ్యాంగ్ లీడర్ అయినటువంటి మొహమ్మద్ అఫ్సాన్ కోసం వెతుకులాట ప్రారంభించారు. అయితే అలీగర్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించినటువంటి ఈ మొహమ్మద్ అఫ్సాన్ను ఎట్టకేలకైతే ఉత్తరప్రదేశ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఉద్దేశపూర్వకంగా, అర్థమవుతుందా, అంటే కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ బైక్ చక్రాలను, ఏది రిమ్ములు ఉంటాయి కదా, వాటిల్ని రైలు పట్టాల మీద ఉంచడం ద్వారా రైలు పట్టాలు తప్పేలా చేయడం, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లను ఈ రైలు పట్టాల మీద పెట్టి రైలులను పేలేలా చేయడం, అంటే దిక్కుమాలిన ఆలోచనలు, ఆ ఐడియాల వెనక ఈ మొహమ్మద్ అఫ్సాన్ ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ మొహమ్మద్ అఫ్సాన్పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఒక రహస్య ప్రాంతంలో వీడిని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వీడిని నేరుగా పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISIతోనూ, అదేవిధంగా అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ అయినటువంటి ISIS అంటారు కదా, దాంతోనూ సంబంధాలు ఉన్నట్టు ఉత్తరప్రదేశ్ పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. దీంతో వీడిని ఒక రహస్య ప్రదేశంలో ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ఆయన ఊరుకుంటాడు. ఇంకా మామూలుగా ఒక్కొక్కటికి పొట్టేలకి మేకపోతకి చర్మం ఎట తెచ్చారు అటు తెచ్చాడు ఆయన. ఉత్తరప్రదేశ్ అంతటా కూడా అతి పెద్ద సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ రైల్ జిహాద్తో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ స్నేహితులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు, ఇలా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా పోలీసు విచారణ చేయమని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం వస్తుంది. ఏది ఏమైనప్పటికీ త్వరలోనే ఈ రైల్ జిహాదీకు ముగింపు పలికే రోజు వస్తుందని చెప్పేసి అందరం కూడా భావిద్దాం. అయితే అందుకు తగ్గట్టుగా తీసుకునే చర్యలు కూడా తీవ్రంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నేను ఇంతకుముందు ఒకసారి కాదు చాలాసార్లు చెప్పిన, ఎవడైతే ఈ విధమైన రైల్ జిహాదీకి పాల్పడాలని చెప్పి ఆలోచన చేస్తాడో వాళ్ళ ఆలోచనలను ఆదిలోనే తొక్కిపాడు తప్పాలా. వాళ్ళను ఏదో తీసుకుపోయి జైల్లో పెట్టి ఊరపద్దలను మేపినట్టు మేపి వాళ్ళకి బిర్యానీలు పెట్టి వాళ్ళ పొద్దున్నేసి టీలు ఇచ్చి ఇవన్నీ కాదు నాయన. దెబ్బకొచ్చి వాళ్ళందరినీ కూడా ఆ రైలు పట్టాల మీదనే పెట్టి 50 కేజీల రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు ఈ చేతికి ఒకటి, ఈ చేతికి ఒకటి, ఈ కాలికి ఒకటి పెట్టి దొల్లు ఆడకుండా అడ్డాలు రాళ్ళు పెట్టి ఆ పట్టాల మీద పండబెట్టాలి. చక్కగా పోతా ఉన్నదంటే ఇట్టొక పార్ట్ రావాలా. ఇది లైవ్ ఇవ్వాలా. అంటే ఓరే ఇంక పైన ఎవడు ఈ పని చేసినా కూడా మనకు గుగ్గు కానిచ్చి కాడికి చీల్తాదిరా అంతా కూడాను మట్టంగాను, మనం పైన కిందాన్ని మూసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కడు కూడా ఉత్సాహ పోసుకోవాలా. ఈ మాట ఎత్తితేనే అట్టుండాలి పనిష్మెంట్లు. అంటే అప్పుడు ఏముండాకుడు కూడా ముందుకు రాడు. నేను చెప్పేది కరెక్టా కదా, అది అట్టుండాలి పనిష్మెంట్లు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏ మాత్రం మిస్ చేయకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.